సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియాకి వైట్ వాష్ అనేది ఇప్పుడు సగటు క్రికెట్ ఫ్యాన్కి గుండె మండిపోయేలాగా చేస్తుంది కదా. కానీ డేటా తిరిగేస్తే మన ట్రాక్ రికార్డ్ ఎంత దిగజారిపోయిందో చూస్తే గనక అంతకంటే ఆవేశం, కోపం, ఆక్రోశం కట్టలు తెంచుకొని తీరుతాయి. అసలు ఎలా ఉండే టీమిండియా ఇలా అయిపోయిందా అని గుండె చెరువైపోతుంది. కాదు క్రికెట్ గ్రౌండ్ అయిపోతుంది. తెలుసా అసలు టీమిండియా పర్ఫార్మెన్స్ గత 1.5 ఇయర్గా ఎంత దిగజారిందో. నెంబర్స్ వోంట్ లై అంటారు కదా, అలా నెంబర్సే ఏం చెప్తున్నాయో ఒకసారి డీటెయిల్గా చూస్తే గనక మన టీమిండియాని నేల నాకించేసింది ఎవరో మనకు అర్థమైపోతుంది. టీమిండియాకి 12 నెలల గ్యాప్లో రెండో వైట్ వాష్. అప్పట్లో న్యూజిలాండ్ వచ్చి 3 టెస్టుల్లోనూ తెల్లసున్నం కొట్టిపోయింది మనకి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఘోరాతి ఘోరంగా అసలు చరిత్రలోనే ఎప్పుడు చూడనంత దారుణమైన పరాజయాన్ని టీమిండియాకి అప్పచెప్పింది కదా. 408 రన్స్ తేడాతో ఓడగొట్టింది గౌహతిలో. ఇంతకుముందు ఈడెన్ గార్డెన్స్లో ఎలాగో ఓడారు మనోళ్ళు. ఇలాంటి దారుణమైన రికార్డు అసలు ఇండియాకి ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో 2 సార్లు వైట్ వాష్ అయిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. పైగా గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన టెస్ట్ సిరీస్లో రికార్డు ఎలా ఉందో చూద్దామా. న్యూజిలాండ్తో సిరీస్ స్వదేశంలో వైట్ వాష్, ఆస్ట్రేలియాతో సిరీస్ ఆస్ట్రేలియాలో 3-1తో ఓడిపోయారు మనోళ్ళు. అంతకుముందు ఎప్పుడో బంగ్లాదేశ్ మీద ఒకసారి గెలిచారు ఇండియాలో జరిగితే. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగితే సిరీస్ డ్రా చేసుకోగలిగారు. అగైన్ వెస్టిండీస్ మీద ఇండియాలో జరిగితే గెలిచారు సిరీస్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు, అది కూడా వైట్ వాష్. అంటే బలమైన టీమ్స్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి జట్లు ఇప్పుడు హోమార్ ఏవే ఎక్కడైనా సరే ఇండియాని ఓడగొట్టేస్తున్నాయి, వైట్ వాష్ చేసిపోతున్నాయి. పైగా ఇంకో విషయం ఏంటో తెలుసా, ఈ WTC సైకిల్లోట ఇప్పటి వరకు 60కి పైగా టెస్టులు జరిగితే అందులో ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ యావరేజ్ అతి తక్కువగా ఉన్న లీస్ట్ 2 జట్లలో ఇండియా ఒకటిట. మనోళ్ళ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ యావరేజ్ జస్ట్ 26ట. ఏ బంగ్లాదేశ్కో వెస్టిండీస్కో ఉంటుంది కదా ఇలాంటి రికార్డు, కాదు ఇప్పుడు ఇండియాకు ఉంది. పైగా ప్రామినెంట్గా నెంబర్ 3 ఎవరో తెలియని జట్టు కూడా ఇండియానేట. ఇంగ్లాండ్ లాంటి జట్టులో చూస్తుంటాం ఓన్లీ పోప్ బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నా కానీ 3-4 ఇన్నింగ్స్లో డిప్ అయ్యాడు అంటే ఆ గ్యాప్ వచ్చింది, వైడ్ ఉంది. అసలు నెంబర్ 3 ఎవరు అనే చర్చ అక్కడ జరిగిపోతూ ఉంటుంది. ఏది 3-4 ఇన్నింగ్స్లో డిప్ అయితేనే. అలాంటిది అసలు మనకి ఏ మ్యాచ్లో ఎవరు నెంబర్ 3 వస్తారో, 1 డౌన్ వస్తారో తెలియని పరిస్థితి కదా. వాషింగ్టన్ సుందర్ వస్తాడు కాసేపు, కాదని పక్కన పెడతారు. సాయి సుదర్శన్ వస్తాడు, ఆ తర్వాత సుదర్శన్ ఫెయిల్ అయితే కనుక మార్చాలి అనే చర్చ మళ్ళీ జరిగిపోతుంది. పైగా సుదర్శన్ని అసలు టెస్ట్ క్రికెట్లోకి ఏ బేసిస్ మీద తీసుకున్నారు అని చూస్తే గుజరాత్కి అతను బాగా ఆడేట IPLలో, అందుకని తీసుకున్నారు. అంటే మన సీరియస్నెస్ డెప్త్ ఎంతో ఇక్కడే అర్థమైపోతుంది కదా. నెంబర్ 3 మీద మనకి సీరియస్నెస్ లేదు, బ్యాటింగ్ ఆర్డర్ మీద సీరియస్నెస్ లేదు, అందుకే మనం కొలాప్స్ అవుతుంటాం. అసలు ఎవరి మీద ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నామో, ఎవరిని ఉంచుతున్నామో, ఎవరిని చేస్తున్నామో అని తెలియని గందరగోళం మన దగ్గర ఇంతలా పెరిగిపోయింది చూసారా. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఈసారి WTC ఫైనల్కి టీమిండియా వెళ్ళడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మనోళ్ళు 3 ప్రామినెంట్ సిరీస్లు ఆడబోతున్నారు. ఒకటి న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ 2 టెస్టులు ఆడతారు, 2 కాబట్టి సరిపోయింది. న్యూజిలాండ్లో మనోళ్ళ రికార్డు అంతంత మాత్రమే కదా. పైగా ఇప్పుడున్న కండిషన్లో అసలు కష్టం. ఇక శ్రీలంక వెళ్ళి 2 మ్యాచ్లు ఆడతారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇండియా వస్తుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం రేపు కాక పై సమ్మర్లో 5 టెస్టులు ఉంటాయి. మరి ఇలాంటి ఫామ్ పెట్టుకుని ఇంత గందరగోళం పెట్టుకుని ఆస్ట్రేలియాని ఓడించడం సాధ్యమేనా అంటే ఈసారి WTC ఫైనల్ అనేది దాదాపు అసాధ్యంగా కనపడుతోంది. చాలా చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ WTC సైకిల్ పేరు చెప్పే కదా, కోహ్లీని కోసి పక్కన పెట్టారు. రోహిత్ శర్మకి అప్పటి వరకు ఫిట్నెస్ ఉండదు అని ఆడక్కర్లేదని చెప్పారు. మొత్తం ఇలా గందరగోళం చేసి పులిహార కలిపేశారు. ఈ నెంబర్స్, ఈ డేటా, ఈ ట్రాక్ రికార్డు చూస్తే ఇండియా ఇంత దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందా ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 1.5 ఇయర్ అని అనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికన్నా గౌతమ్ గంభీర్ని కనుక పక్కన పెట్టకపోతే వైట్ బాల్ క్రికెట్ అనేది ఇండియా పరువు గంగలో కలిపేస్తుంది ఖచ్చితంగా, కాదంటారా?